ఎవ్రీవన్, నేను డాక్టర్ పవిత్ర, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో ఇది సమ్మర్ కాబట్టి హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. సో హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్ అనేది ఒక స్పెక్ట్రమ్. సో మైల్డ్ ఇల్నెసెస్ నుంచి బాగా సీరియస్గా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఇస్ హీట్ ఎడిమా అంటాం. సో హీట్ ఎడిమా అంటే మన సన్కి ఎక్స్పోజ్ అయ్యే చేతులు కానీ కాళ్ళు కానీ వాపులు వచ్చేయడం కానీ రెడ్ అవ్వడం కానీ. సో ఇట్ ఈస్ అ మైనర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్. దీనికి మనం రెస్ట్ తీసుకొని ఇంట్లో సన్ ఎక్స్పోజర్ తగ్గించేసి హైడ్రేషన్ తీసుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ డిసీజ్ ఇస్ హీట్ క్రాంప్స్ అని అంటాం. సో ఎక్కువగా ఎండలో పనిచేసినప్పుడు కానీ బయట ఎక్కువ తిరిగినప్పుడు కానీ సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ మన కాళ్ళు అనేవి బాగా పట్టేసినట్టు అవుతుంది, లేదా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇది మనం గమనించవచ్చు. సో దిస్ ఇస్ డ్యూ టు మనం హీట్లో బయటికి వెళ్ళినప్పుడు స్వెట్లో ఎలక్ట్రోలైట్స్ అనేటివి పోతూ ఉంటాయి, బట్ మనము ఓన్లీ వాటర్తో రీప్లేస్ చేస్తాం. సో అలా కాకుండా మనం వాటర్తో పాటు WHO అప్రూవ్డ్ ORS తీసుకుంటే, లేదంటే మజ్జిగలో సాల్ట్ వేసుకుని కానీ, లేదంటే లెమన్ జ్యూస్ అంటాం కదా, సో లెమన్ జ్యూస్లో షుగర్ అండ్ సాల్ట్ వేసుకుని కానీ తీసుకుంటే బెటర్. హైడ్రేషన్ అనేది బెటర్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ అనేది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ డిసీజ్ ఇస్ హీట్ ఎగ్జాషన్. సో ఇది బాగా సీరియస్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్. దీంట్లో మనిషికి అనేది స్వెట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. బాడీ టెంపరేచర్ అనేది మనకు జ్వరం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో సో అట్లా బాడీ టెంపరేచర్ రేజ్ అయి ఉంటుంది. అండ్ పాల్పిటేషన్స్ అని అంటాం, గుండె వేగంగా కొట్టుకోవడం కానీ, లేదంటే కళ్ళు తిరగడం కానీ, స్పృహ కోల్పోయినట్టు అవ్వడం కానీ. సో వెంటనే పేషెంట్ని హాస్పిటల్కి తీసుకుని రావాలి, తీసుకొచ్చి IV ఫ్లూయిడ్స్తో ట్రీట్ చేయాలి.